మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటనకు జగన్ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటనపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. 3 రోజులుగా హిందూ సంఘాలు, కూటమి నేతలు జగన్ తిరుమల వెళ్లాలంటేనే డిక్లరేషన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో జగన్ పర్యటనపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే జగన్ తిరుమల పర్యటనను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆగమశాస్త్ర, ఆలయ నిబంధనలు పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని తెలిపారు. ప్రతి భక్తుడు తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారన్న సీఎం చంద్రబాబు క్షేత్ర పవిత్రత కాపాడడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇక తిరుమల ఆలయానికి వెళ్లే అన్య మతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలంటూ బోర్డులు కూడా వెలిశాయి. ఇలా తన తిరుమల పర్యటనపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఈ సమయంలో పర్యటన కరెక్ట్ కాదని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. 3 రోజులుగా హిందూ ధార్మిక సంఘాలు, కూటమి నేతల డిమాండ్ల నేపథ్యంలో కొండపై రాజకీయ వివాదం నెలకొన్న జగన్ ఆలోచన చేసి టూర్ రద్దు చేసినట్లుగా సమాచారం. అయితే కాసేపట్లో మీడియా ముందుకు రానున్న జగన్ తన పర్యటన రద్దు కారణాలను వెల్లడించనున్నారు. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటనకు జగన్ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటనపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. 3 రోజులుగా హిందూ సంఘాలు, కూటమి నేతలు జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో జగన్ పర్యటనపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే జగన్ తిరుమల పర్యటనను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆగమశాస్త్ర, ఆలయ నిబంధనలు పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని తెలిపారు. ప్రతి భక్తుడు తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారన్న సీఎం చంద్రబాబు క్షేత్ర పవిత్రత కాపాడడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇక తిరుమల ఆలయానికి వెళ్లే అన్య మతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలంటూ బోర్డులు కూడా వెలిశాయి. ఇలా తన తిరుమల పర్యటనపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఈ సమయంలో పర్యటన కరెక్ట్ కాదని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. 3 రోజులుగా హిందూ ధార్మిక సంఘాలు, కూటమి నేతల డిమాండ్ల నేపథ్యంలో కొండపై రాజకీయ వివాదం నెలకొనకుండా జగన్ ఆలోచన చేసి టూర్ రద్దు చేసినట్లుగా సమాచారం. అయితే కాసేపట్లో మీడియా ముందుకు రానున్న జగన్ తన పర్యటన రద్దు కారణాలను వెల్లడించనున్నారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. సురేష్, కల్తీకి సంబంధించి వివాదం చెలరేగడంతో ప్రాయశ్చిత్తం సంబంధించి పూర్తిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పెట్టుకున్నారు. అయితే పూర్తిగా హిందూ సంఘాలు ఓ పక్క, మరోవైపు కూటమి సంఘాలు పూర్తి ఎత్తున ధర్నాలు, రాస్తారోకో నిర్వహించే అంశం ఉంది. మరోపక్క అడ్డుకుంటారనే సమాచారం ఉంది. పూర్తిగా ఉదయం నుంచి కూడా తిరుపతి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో నోటీసులు కూడా జారీ చేసి ఉన్నారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు తాజాగా మరో గంట సమయంలో తిరుపతికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరాల్సి ఉంది. హఠాత్తుగా ఆయన ఉద్రేకతలు చెలరేగే అవకాశం ఉండడం, మరోవైపు హిందూ సంఘాల వ్యతిరేకత ఏర్పడుతున్న కారణంగా కావచ్చు, మరోవైపు తిరుమల రాజకీయ రగడ ఎందుకు అనుకున్నారేమో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఆయన తిరుమల పర్యటన తాజాగా రద్దు చేసుకున్నారు. ఆ రకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో గతంలో జరిగిన నెయ్యి వ్యవహారం పూర్తిగా యావత్ హిందూ లోకాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. పూర్తిగా నెయ్యి క్వాలిటీలకు సంబంధించి పూర్తిగా కల్తీ జరిగింది, జంతువుల ఫ్యాట్ ఉన్న సమాచారంతో పూర్తి స్థాయిలో ఆ రకంగా చూసుకున్నట్టయితే వివాదం చెలరేగడం, మరోవైపు
సిట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా తిరుమల శ్రీవారి దర్శించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా ఉదయం నుంచి తిరుపతి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో రాజకీయ నేతలు కావచ్చు, హిందూ సంఘాలు పూర్తి ఎత్తున గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు రేకెత్తించారు. తిరుపతి కేంద్రంగా అలిపిరి సర్కిల్లో భారీ ఎత్తున నినాదాలు చేశారు. తాజాగా చూసుకుంటే గత 10 నిమిషాల ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పూర్తిగా ఎవరు కూడా తిరుమలకు వచ్చే వాళ్ళు భక్తుల మనోభావాలు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు ఒక సూచన కూడా చేశారు. భక్తుల మనోభావాలు ఆచారాలు భిన్నంగా ఏ ఒక్కరు వ్యవహరించదని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా అంటున్నారు. కూటమి నేతలు కూడా కాసేపటి క్రితమే మీటింగ్ ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా నిరసన చేయాలని చెప్పి ఆలోచన చేసుకున్నప్పటికీ ఆ రకంగా పూర్తి స్థాయిలో పరిస్థితి కనబడింది. మరోవైపు అటు రేణిగుంట దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఎయిర్పోర్ట్ లో కూడా పోలీసులు నోటీస్ ఇచ్చే అవకాశం అని ముందు సమాచారం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు హిందూ సంఘాలు కూడా పూర్తి స్థాయి సందిగ్ధమైన నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు, ఈ రకంగా రాజకీయం చేయకుండా ఉండేందుకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ యావత్ హిందూ లోకం కల్తీ వ్యవహారంపై దిగ్భ్రాంతి చెందడంతోనే తిరుమల చేరుకొని స్వామివారి సన్నిధిలో దర్శించిన తర్వాత ఎటువంటి తప్పుడు పాల్పడలేదు. మరోవైపు అనవసరంగా రాజకీయం చేస్తున్నారనే దిశగా దీన్ని చేయాలన్నప్పటికీ భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం. మరోవైపు డిక్లరేషన్ వివాదం చెలరేగడం, ఖచ్చితంగా హిందూయేతర సంతకం పెట్టాలని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, తిరుపతి కూటమి నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆద్యంత రద్దు చేసుకున్నారు. ఈ రకంగా చూసుకుంటే పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది అనుకున్న టైంలో పూర్తిగా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ధర్నాలు, రాస్తారోకులు జరుగుతున్న నేపథ్యం. మరోపక్క స్థానిక వైసీపీ నాయకులు కూడా నోటీసులు ఇవ్వడం, ముందస్తుగా ఎక్కడికక్కడ అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంటే తిరుపతిని వేదిక చేసుకొని పూర్తిగా రాజకీయం చేయాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ విషయం పూర్తిగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందా, ఏ క్షణం ఏం జరుగుతుందా, ఒకవేళ ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటారా, అలిపిరిలో అడ్డుకుంటారా, తిరుమల కేంద్రంగా వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేస్తారా, లేక తిరుపతి ఎయిర్పోర్ట్లో నోటీసులు జారీ చేస్తారా అన్న రకంగా చర్చ పూర్తిగా సాగింది. అయితే తీవ్ర ఉద్రిక్తతలు, భావోద్వేగాలు, మనోభావాలు ముడిపిన అంశం కాబట్టి ఆ రకంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.